ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ సిపిఐ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ శ్రీనివాసరెడ్డిని కూనంనేని సాంబశివరావు స్టేజీ కిందకు దిగమని చెప్పడంతో గొడవ తలెత్తింది. శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా సిపిఐ నేతలు నినాదాలు చేశారు. సిపిఐ నేతల తీరుపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. సిపిఐ నాయకులు సిపిఐ కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది. ఈ లోపల గౌరవ శాసనసభ్యులు కలగజేసుకొని అందరినీ దిగమన్నారు. దాంట్లో భాగంగా నన్ను కూడా దిగమన్నారు. నేను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ని, నాకు అవకాశం ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు ఓకే అన్నారు. సరే మేము పక్కకి రావడంతో మళ్ళా సిపిఐ సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళు నాయకులందరూ కూడా జెండా బయటలో కండవలు వేసుకుని ఉన్నారు. అది కూడా సరైనటువంటి విధానం కాదని మా వాళ్ళు అన్నారు. సరే వాళ్ళ తర్వాత దిగమన్నారు. సరే ఏది ఏమైనా ఇక్కడ పార్టీలు ఇంకా ఇదే ఇతరతర గొడవలు సరైనటువంటి విధానం కాదు. అందరం కలిసి ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం కొట్లాడేటోళ్ళమే చేసేటోళ్ళమే తప్ప ఈ చిన్న చిన్న విషయాలని పెద్ద విషయాలను చేసుకొని మన మధ్య గ్యాప్ తీసుకురావద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన సిపిఐ నాయకత్వానికి సిపిఐ నాయకులు పెద్దలందరికీ నమస్కారం.